ఇక్కడైతే గుడిస ఉంది, కేనాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది కళ్ళు కేనాలు. ఓడి అమ్మ, దాన్ని మనం కాపాడదాం. హలో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పాడేరు ట్రైబల్ విలేజ్ వ్లాగ్స్. మేమైతే మా చేను వెడ్డింగ్ చేయడానికి వెళ్తున్నాం, తెలపడానికి. కాపీలు మిరియాలు నాటుదాం కదా అనేసి ఇంకా చాలా పెద్ద కొండ అయితే ఎక్కుతున్నాం. ఇదిగోండి వెనకాల మా మాయ, నేను, ఇంకా వెనకాల మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు. డొంకగా అయిపోయింది, అదేమో వెడ్డింగ్ చేయడానికి వెళ్తున్నాం. పెద్ద సాహసమే చేయాలి, చాలా పెద్ద ఘాట్ ఎక్కాలన్నమాట. విషయం ఏమిటంటే, బయట మీరు ఏ వ్యాపారం అయితే చేస్తారో, లేకపోతే పసుపు దొడ్లు ఉన్నా పర్వాలేదు, మీకు ఇన్కమ్ వచ్చేది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, అది అన్నీ ఉన్నా కాఫీ మిరియాల తోట మాత్రం కంపల్సరీ ఉండాలి. మీరు బయట చేసే పనిలో రూపాయి అర్ధ మీకు బడ్జెట్ అంతా అమౌంట్ అయితే వస్తుంది. ఒకరోజు వస్తుంది, ఒకరోజు లేదు. ఒక సంవత్సరం వస్తుంది, ఒక సంవత్సరం రాదు. కానీ ఈ తోట ఉంటే ప్రతి సంవత్సరము మీరు మంచి అమౌంట్ తీసుకుంటారు. ఇది నా మనవి. కాబట్టి కాఫీ తోటలు, మిరియాల తోటలు కంపల్సరీగా ఉండాలి, అంతే. జర్రుంటే చచ్చిపోయేది. వాటర్ ఏమన్నా తాగావా? వెళ్ళిపో. ఇక్కడ జీరుగు చెట్లు ఉన్నాయి. ఈ జీరుగు చెట్టు నుంచి కళ్ళు తీయడానికి అండ్ కాపల కోసం ఇక్కడ ఈ గుడిసె. ఇదిగోండి, చూడండి, ఇదిగో ఎక్కడానికి విచ్చేన్లు కూడా ఉన్నాయి. కానీ ఆ చెట్టు ఇప్పుడు అయిపోయింది. జాక్ ఫ్రూట్స్ కొండల మధ్య. ఇది మొత్తం కాఫీ తోటలండి. ఇదిగో ఇవి మిరియాలు. ఇదిగోండి మేము ఇంతకు ముందు వచ్చి సెలిపాము. ఇదిగో క్లీన్ చేసుకున్నాం. ఇక్కడే మేము అల్లం కూడా నాటడం జరిగింది. ఇదిగోండి అల్లం మొలకలు వచ్చాయి. ఇవంతా మేము మా ల్యాండ్ ఇదంతా అలాగా శుభ్రం చేసుకున్నాం. డొంకగా ఉంటే మొత్తం క్లీన్ చేసుకున్నాం. చూడండి చెమట, వామ్మో వాయో ఘోరంగా వచ్చింది చెమట మాత్రం. ఇదిగోండి మా చేను. ఇప్పుడు అటు ఉంది కదా, కనిపిస్తుంది కదా, అదిగో ఆ చివార, అది మొత్తం అలాగా ఇక్కడ నుంచి మొత్తం ఇప్పుడు క్లీన్ చేయాలి, శిల్పాలన్నమాట. ఆ తుప్పలు ఉంటాయి కదా చిన్న చిన్నది, గాంధీ రూపాలు అంటారు, చిగ్గరి రూపాలు అంటారు, ఇంకా మొదలైనవి చాలా ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో మేము నారు పోసాం కాపీలు. ఆ కాపీలు ఉనిసాలి, మొత్తం నాటాలి. ఇప్పుడు రైన్ సీజన్ అంటే ముసురు టైం వచ్చింది కాబట్టి ఈ టైంలోనే కాపీలు నాటితే పెద్దగా ఎండలు అనేవి ఉండవు. ఈ సీజన్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మంచి వర్షాలు ఉంటాయి కాబట్టి మొక్క అనేది నీట్గా నాటుకుంటుంది. అందుకనేసి ఇప్పుడే మేము క్లీన్ చేస్తున్నాం ఉండడానికి. మొత్తం చూపిస్తాను ఆ లొకేషన్ మొత్తం, ఒకసారి చూసేయండి గైస్. ఇది ఔషధాలతో కూడిన చెట్టు. ఇది నేను 3 సార్లు 4 సార్లు తిన్నాను. ఇది కూర కూడా వండుకొని తింటారు. ఈ దుంప ఉంది కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదిక్. కలుపులో మామ అయితే సుట్ట కాలుస్తున్నాడు. బీడి. నేనైతే కత్తి పట్టుకున్నాను తెలపడానికి.
ఇదిగోండి చేను చూపిస్తాను ఇప్పుడు. ఇది క్లీన్ చేయాలి, చాలా చాలా డొంకగా ఉన్నది, మొత్తం మూసుకుపోయింది. చూడండి, ఇదే నా చేను. ఇదిగోండి, ఇది క్లీన్ చేసాం. ఇక్కడ నుంచి ఈ సరిహద్దు నుంచి ఇటు మొత్తం ఇలా క్లీన్ చేసాం. ఇది చేయాలి ఇప్పుడు. చూడండి చెట్లు, అవును ఈ చెట్టు చాలా ఔషధ గుణాల కలిగిన చెట్టు. నేను ఇన్స్టాలో పోస్ట్ చేసి ఉంటాను ఈ చెట్టు గురించి. ఇది ఓదిగ చెట్టు, ఇలా ఉంటుంది. ఇదిగోండి మొత్తం అవే ఉంది. ఇదిగో ఈ తోట మొత్తం ఓదిగ చెట్లే ఉన్నాయి. ఇదిగో చూడండి, చాలా మందికి కడుపు అదే తిన్నది అరగక గట్టి పడిపోద్ది. గట్టి పడిపోద్ది, తిన్నది అరగదు, కడుపులో చిన్నది మంట. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇదండి ఓదిగ చెట్టు. దీని తొక్క అలాగే పరిమి ఆకు ఉంటుంది. పరిమి ఆకు ఆ రెండు కలిపి బాగా నూరాలి. మెత్తగా నూరుకున్న తర్వాత కడుపులో 3 పూటలు రాయాలన్నమాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కడుపుకి బాగా రాయాలి. బాగా రాసిన తర్వాత 3 పూటలు రాసిన తర్వాత అప్పుడు కడుపు మెత్తపడుతుంది. చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. ఎవరైతే ఆ పర్సన్ కడుపు నొప్పితో బాధపడుతున్నారో వెంటనే ఇంకా 3 పూటలు రాసామనుకో చాలా బాగా పనిచేస్తుంది. మంచిగా రికవరీ అవుతారు. ఆ సమస్య నుండి ఇంకా బాధపడిన అవసరం లేదు. ఈ పోదిగ చెట్టు ఆకులు అలాగే పరిమి ఆకులు చూపిస్తాను. చూడండి, పోదిగ చెట్టు ఆకులు ఇదిగో ఇలా ఉంటుంది. ఇదిగోండి పరిమి ఆకు, ఇదే చూడు ముళ్ళులు ఉన్నాయి. ఇది పరిమి ఆకు. ఇదిగోండి నా వెనకాల బుడ్డ పండ్లు ఉన్నాయి. ఇదిగోండి పరిమి చెట్టు ఇక్కడ కూడా ఉంది, చిన్న మొక్క. ఇదిగోండి పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి నా వెనకాల మేడి పళ్ళు, బొడ్డ పండ్లు అని కూడా అంటారు. చూడండి, అడుగున చాలా పండి పడిపోయింది. అంటే చాలా గేపిచ్చాం కదా, ఎవరు రాలేదు, ఎవరు కోసి తినలేదు, అందుకే పడి మురిగిపోయింది మొత్తం. అది అటు సైడు జాక్ ఫ్రూట్స్ పనసపళ్ళు చెట్టు ఉంది, చాలా పెద్ద కాయలు ఉన్నాయి. ఇదిగోండి చాలా బాగుంది నీడగా. ఇంకా లోపల మొత్తం చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంది చోటు అయితే చెప్పాలనుకుంటే. ఇదిగో మీకు ఇది చూపిస్తాను, మేడి పండ్లు చూడండి ఒకసారి. ఇదిగోండి మొత్తం ఈ పడి మురిగిపోయింది. అంటే ఇటు సైడ్ కూడా వేర్లు సాగాయి. ఈ వేర్ల దగ్గర ఇవి ఇదిగోండి పండింది. ఇదిగో వావ్, చూడండి బాగుంది. పళ్ళు మాత్రం చాలా చక్కగా పండాయి. ఇదిగోండి చాలా బాగుంది. వావ్, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, తీయగా, సూపర్. చిన్నప్పుడు నేను కుక్కరేపల్లి స్కూల్లో చదువుకున్నప్పుడు కుక్కరేపల్లి ఘాట్ల మధ్య చాలా ఉంటాయి ఇలాంటి చెట్లు. అప్పుడు తినేసేవాళ్ళం. పండుకి బురద ఉన్నా ఏది ఉన్నా డస్ట్ లాంటివి మరి కోసుకొని తినేవాళ్ళం. ఒకసారి మరి బయట తొక్క కూడా తీయకుండా తినేసేవాళ్ళం, అంత బాగుంటుంది. మామ ఆయుధం డిడింగ్ డిడింగ్ టాడంగ్. క్లీన్ చేద్దాం మొత్తం. చాలా ప్రమాదకరమైన ఈగ.
ఇంత నీడ ఉంది కానీ ఎంత మాత్రం ఆగడం లేదు ఇగో. అంటే ఇన్ని రోజులు మొత్తం డ్రైవింగ్ ఫీల్డ్ కదా, తాగిందంతా కారుతుంది ఇవాళ. చాలా వరకు క్లీన్ చేసాం, సెల్పాం. ఇదిగోండి పనసపళ్ళు అయితే పండిందనేసి మాయగారు అయితే చెప్పడం జరిగింది. ఇగో వావ్, మంచి వాసన వస్తుందండి. పండింది బాగా. వావ్, 2 పండింది, 3, 4, ఇటు కొంచెం మురిగింది. ఇంకా పైన ఇంకా ఉన్నాయి, ఏదో కాయలేదు, చాలా ఉన్నాయి. సరే ఇది కట్ చేద్దాం ఇప్పుడు. కట్ చేసి తినేయాల, ఆకలిస్తుంది. సోనాలు తెల్లగా ఉన్నది. పండు 4 రోజుల క్రితం ముందే పండిపోయింది. పండిపోయి అలా ముక్కిపోయింది అనమాట, వాడిపోయినట్టు అయ్యింది. అందుకే ఇది జిగురు కూడా లేదు సోనాలకు. ఓకే తిందాం. సోనా కలరు తెల్లగా ఉన్నప్పటికీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పర్లేదు, బాగుంది. గైస్ ఇది మొత్తం క్లీన్ చేసాం కదా, ఇప్పుడు దీనికి ఇంకొక వర్క్ ఉంది, ఇంకొక పని ఉంది. అటు సైడ్ చూసారా, అది ఎలాగైతే పారలతో దుగ్గామో సేమ్ ఇది కూడా అలాగే పారలతో దుగ్గాలి, తువ్వాలన్నమాట. ఇది మొత్తం తువ్వేసి అప్పుడు కాపీలు ఉనియాలి. చూడండి దుగ్గింది అలా ఉంది, పారలతో తువ్వింది ఆ విధంగా ఉంది. గాయస్ మొత్తానికి అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. గాయస్ చిన్నప్పుడు నాకు బుర్రకు మేయడమే అలవాటు. చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి సాయం చేసేవాడిని, వాటర్ బిందెలు 3 బిందెలు ఎత్తుకునేటవాడిని. అదే అలవాటు ఇప్పుడు దాకా ఉండిపోయింది. ఇలాంటి కర్రలు కూడా నేను తలకే ఎత్తుకుంటాను, నాకు భుజానికి అలవాటు లేదు. ఓకే కరెక్ట్గా సరిపోయింది. ఇంతటితో వీడియో సమాప్తం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ పాడేరు ట్రైబల్ విలేజ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.